తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల్ని నియమించేందుకు ఏర్పాటు చేసిన మీటింగ్ తిరుపతిలో ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకి, తిరుపతి జిల్లాకి సంబంధించి తంబళ్ళపల్లె, అట్లాగే ఏదైతే పొంగనూరు 2 సమావేశాల్లోనూ ఘర్షణలు జరిగినాయి. తాము ఇన్ఛార్జి కావాలనుకునే వాళ్ళు అవతలడానికి కొట్టించినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తంబళ్ళపల్లిలో తమను సమావేశానికి ఎందుకు పిలవలేదంటూ వర్గం గొడవ దిగింది. పొంగనూరులో టీడీపీ ఇన్ఛార్జి మార్పు విషయం మీద కేడర్ అభిప్రాయాలు సేకరించేందుకు జరిగినటువంటి మీటింగులో ఇదంతా జరిగింది. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, నియోజకవర్గ పరిశీలకుడు శాప్ చైర్మన్ రవినాయుడు సమావేశం ఏర్పాటు చేస్తే ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు ఏకంగా 1000 మంది వచ్చారు. ఆయన వ్యతిరేకిస్తున్న మధుసూదన్ నాయుడు వర్గం 100 మందే వచ్చారు. హోటల్ లాంజ్లో మధుసూదన్ నాయుడు వర్గానికి చెందిన ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగ వెంకటరమణ చల్లా రామచంద్రారెడ్డి పదవి పోయినట్లేనని వ్యాఖ్యానించడంతో గొడవ బిగినైంది. చల్లా వర్గీయులు పూలకుండీలు విసిరేయడంతో ముల్లంగ వెంకటరమణకి తలకి తీవ్ర గాయమైంది. మీడియా ప్రతినిధుల మీద కూడా చల్లా వర్గీయులు దాడి చేశారు. తమ మీద దాడి నిరసిస్తూ మీడియా ప్రతినిధులు హోటల్ బయట ధర్నాకి దిగితే మంత్రులు వచ్చి వాళ్ళ మీద కేసులు పెడతాంలే అన్నాక మీడియా ప్రతినిధులు శాంతించారు. మరోవైపు తంబళపల్లి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో కూడా గొడవ జరిగింది. తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మొన్ననే మద్యం కుంభకోణంలో ఇరుక్కుని అరెస్ట్ అయిన నేపథ్యంలో వేరే వాళ్ళని పెట్టాలనుకున్నప్పుడు జయచంద్రారెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. వాళ్ళని శాంతింపజేసింది ఈ కమిటీ.